అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పత్రికా విలేకరుల సమావేశానికి పరిచయ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే అభ్యర్థి భారతీయ జనతా పార్టీ బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న గారు, అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చెదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు, అదేవిధంగా మా యువ నాయకులు మీకందరికీ సుపరిచితులు బద్వేల్ అసెంబ్లీ తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ యువ నాయకులు శ్రీ విద్యాస్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఈరోజు బద్వేల్ నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ తెలుసు ఈ సమావేశం ఎందుకు పెట్టాము. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో మేము ప్రచారము ఏ విధంగా సాగుతూ ఉంది, ఇక్కడ బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్న గారు ఏ విధంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొజ్జ రోషన్న గారిని ఇక్కడ గెలిపించుకోవాలా ఖచ్చితంగా. అట్లనే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో నిలబెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను భూపేష్. ఖచ్చితంగా మా ఇద్దరి గెలుపు కడప జిల్లాకు చాలా అవసరం. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా ఆధిపత్య పోరు కొనసాగిస్తూ ఉంది. ఈ ఆధిపత్య పోరుని మనం ఖచ్చితంగా గద్దెదించాలా. మనం ఖచ్చితంగా ఈరోజు మార్పు రావాలా కడప జిల్లాలో అంటే ఖచ్చితంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేస్తే తెలుగుదేశం పార్టీ అటు సైడు బద్వేల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలి. ఈ 2 కార్యక్రమాలను మేనిఫెస్టోను ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈరోజు ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఈరోజు లాస్ట్కి రైతులకు మోటార్లకు మీటర్లు బిగియడం, అట్లనే వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది కూడా భూమి జగనన్న సురక్ష అని చెప్పి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఇది రైతులకు ఖచ్చితంగా నల్ల చట్టం లాంటిది. ప్రతి ఒక్క రైతు పాస్బుక్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ సొంతం పెట్టి కొనుక్కుంటే వాళ్ళ ఫోటోలు ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండడం అనేది చాలా బాధాకరం. ఇది మేము ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు కూడా దాని చట్టాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని అమలుపరచడం అనేది ఆయన నిరంకుశ పాలనకు, ఒక రాక్షస పాలనకు అద్దం పట్టినట్టుంది. కాబట్టి ఈరోజు రైతులకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయిపోయింది ప్రభుత్వం. ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. టోటల్గా పేద మధ్య తరగతి కుటుంబాలకు ఒక చేత్తో సంక్షేమం అంటూనే బటన్ నొక్కుతూ డబ్బులు ఇస్తున్నామని చెప్తూనే ఒక చేత్తో 1వ తేదీ వస్తానే కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా పెంచిన అంటే ప్రతి వర్గాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కాబట్టి మంచి రోజులు రావాలి ఆంధ్రప్రదేశ్ కంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొజ్జ రోషన్న గారు ఖచ్చితంగా గెలవాలి. అట్లనే నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే కడప పార్లమెంట్ అభ్యర్థిగా చదిపిరాల భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నాకు కూడా అవకాశం ఇచ్చి ఖచ్చితంగా తెలుగుదేశం జెండాను కడప పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో మనం గెలిపించుకోగలిగితే రేపు కడప పార్లమెంట్ గొంతుకై ఖచ్చితంగా సమస్యల మీద పోరాడి నాయకుడుగా కాకుండా సేవకుడుగా ఉంటానని కడప జిల్లా ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఓటు కూడా ఖచ్చితంగా మా అందరికీ అవకాశం ఇవ్వాలి. మంచి చెడు ఆలోచన చేయాలి. ఈరోజు ఏ విధంగా ఉందో మీరు చూస్తూనే ఉండాలి. ఈ విషయాన్ని పూర్తిగా మీరందరూ దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించి సాయం చేయాలని కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఛానల్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు అందరం ఇలా సమావేశం చాలా సంతోషం. ఈరోజు నేను పెద్ద రోషన్ అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రాష్ట్రంలో నిలబడడం జరిగింది. మీడియా మిత్రులందరూ నాకు ఎంతో సహకరించి నేను చేసే ప్రతి ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు, వందనాలు, నమస్కారాలు. మేము ప్రజల్లో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులు చూసినాము. ప్రజల్లోకి వెళ్ళాము. 6 నెలలు ప్రజల్లో చూసినాము. అక్కడ రకరకాల సమస్యలు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను నోట్ చేశాము. కనీసం విజయపట్నంలో సామాన్యులు కరెంట్ మీటర్లు పర్మిషన్ కావాలంటే మరి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికి ఆర్డీఓ పర్మిషన్ అంటే అక్కడ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళిపోతే తగిన మొత్తం వచ్చి మొత్తం చెల్లించాల్సిన ఉందని మేము ప్రజలకు వెళ్ళరు. ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. సో మరి ఏ గ్రామాలకు వెళ్ళినా రోడ్లు కానీ కరెంటు కానీ తాగునీరు వసతులు పట్టించుకున్న నాదుడే లేడు. సో ఇలాంటి సమస్యలన్నీ ఉన్నప్పటికీ మేము వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని ఎంతగానో ఆదరించి విశేషమైన స్పందన మా వైపు చూపుతున్నారు. కాబట్టి మేము ప్రజాస్పందన చూసి బాబు గారి ఆలోచించాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ రానున్న కాలంలో మేము ఎన్డీఎస్ ఉమ్మడి సర్కారు గెలవబోతుంది 18 సీట్లు అని చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు. పైన మోడీ గారు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు వస్తే మన 18 నియోజక అభివృద్ధికి నిధులు విశేషంగా మనకి ఇస్తారని మన నియోజకవర్గంలో ఉండే సమస్యలను పరిష్కరించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మన 18 నియోజక ప్రజలందరూ కమలం ఓటు వేసి మరి భూపేష్ అన్న సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని మనం చేసుకుంటే మరి మీడియా మిత్రులు ఇంతవరకు నేను తెలుగుదేశం అభ్యర్థి మరి మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా మారడం వల్ల మీడియా మిత్రులు ఎవరు కలవలేకపోయినాను. ఉండే బిజీ తిరగడం వల్ల కలవలేకపోయినాను. అది అన్నిదా భావించకుండా అయినప్పటికీ మీరందరూ ఎంతో సహకరించి నాకు ఎంతో సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి నుండి కూడా మీ సహకారం నాకు అందించి మీరు ఆశీర్వదించి నాకు ఉమ్మడి అభ్యర్థులైన నాకు పొలం గుర్తుకు ఓటేసి తర్వాత భూపేష్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని, మీ సమస్యలు ఏదైనా ఉంటే మేము గెలవబోతున్నాం, గెలిచిన వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామని మీకు తోడు అందరిగా ఉంటామని సవినయంగా మనం చేసుకుంటాం. స్వాగతిస్తున్నాం. పెద్దలు కడప జిల్లాలో అనేక సంవత్సరాల రాజకీయంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి కుటుంబం నుంచి మాజీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి సోదరి ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి నుంచి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి రోషన్ గారు, అదేవిధంగా ఉమ్మడి ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రితేష్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, అదేవిధంగా సుబ్బరాయుడు, స్థానిక ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ఈరోజు ప్రధానంగా బద్వేల్లో జరిగేటువంటి యొక్క బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా
పర్యటన రద్దయింది. దానికి సంబంధించినటువంటి గత 4-5 రోజులుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీన్ని అధికారికంగా ప్రకటించడం కోసం, స్థానికంగా ఉన్నటువంటి అంశాలు మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో దేశంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని పెద్ద ఎత్తున గత వారం 10 రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రజలు మార్పు కోరుకున్న తర్వాత ఇది కడప జిల్లానా, శ్రీకాకుళమా అనేటువంటి ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం. ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా మనం గమనిస్తే కడప జిల్లాలో కూడా నాడు నేషనల్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ, దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో కానీ ఎన్డీఏకి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినటువంటి జిల్లాల్లో కడప కూడా ఒకటి ఉంది. రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి కడప జిల్లాలో కూడా ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎన్డీఏ సర్కార్ 2014లో ఇది ఒక విన్నింగ్ కూటమి. ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రధానమంత్రి అయితే 3వసారి అవుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. ఈ రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రాజకీయ మార్పు ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయవంతంగా అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, రాయలసీమ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి నేను ఇది చేశానని చెప్పేటువంటి పరిస్థితి లేదు. రెండోది, ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కానీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కానీ, ముఖ్యమంత్రి సొంత పార్లమెంట్లో కానీ, ముఖ్యమంత్రి సొంత ప్రాంతమైన రాయలసీమలో కానీ అభివృద్ధి జరగలేదనేటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, లేదా 5 సంవత్సరాల అధికారానికి సంబంధించిన అంశాలు కానీ మాట్లాడుతున్న సందర్భంలో మేము ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశాము, మేము ఈ జాతీయ రహదారికి సహకారం అందించాము, ఈ నూతన రైల్వే లైన్ తీసుకొచ్చాము, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఫ్యాక్టరీల ద్వారా తీసుకొచ్చాము, పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి జరిగిందని ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ చెప్పేటువంటి పరిస్థితి లేదు. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒక అజెండాతో ఓట్లు అడుగుతుంది. మేము సంక్షేమానికి డబ్బులు ఇచ్చాము, సంక్షేమానికి డబ్బులు ఇచ్చాము కాబట్టి మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విషయాన్ని అడుగుతున్నా, దేశంలో నరేంద్ర మోడీ గారు సంక్షేమానికి డబ్బులు ఇవ్వలేదా? గత 3 సంవత్సరాలుగా ఉచితంగా రేషన్ ఇస్తుంది నరేంద్ర మోడీ గారు కదా. జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాయి కదా. మీరు చెప్తున్న అధునాతమైనటువంటి స్కూళ్ళకు, లేదా మీరు చెప్తున్నటువంటి యొక్క పాఠశాలలకు అభివృద్ధికి డబ్బులు ఇచ్చింది కేంద్రమే కదా. లేదా ఈరోజు జాతీయ రహదారులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మీరు గమనిస్తే కేంద్రం ఇచ్చిందే కదా. మరి కేంద్రం ఒకవైపు సంక్షేమానికి నిధులు ఇస్తూ, ఒకవైపు అభివృద్ధి చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి అభివృద్ధి మేము చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది? ప్రజల సొమ్ముతోటి ప్రజలకు ఇచ్చేది గొప్ప, ప్రజల సొమ్ముతో ప్రజలకు ఇచ్చేది సంక్షేమం అనుకుంటే ఎవరైనా ఇవ్వగలుగుతారు. దానికి అధికారమే అవసరం లేదు. స్వచ్ఛంద సంస్థ కూడా చేయగలుగుతుంది ఆ పని. ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకు పంచి మళ్ళీ మాకు ఓట్లు వేస్తారనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కోరుకుంటున్నది 50 ఎకరాలు వ్యవసాయ పొలం ఉన్నటువంటి రైతులు కర్ణాటక, తమిళనాడుకు వలసపోయేటువంటిది కాదు. ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు